నేహ దాతల్ దా. అందరికీ నమస్కారం. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, సుశీలమ్మ గానం. అమరశిల్పి జక్కన్న సినిమా నుంచి అందాల బొమ్మతో ఆట ఆడవా. చప్పట్లు కొట్టరా. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు పూసే, దోసిట వలపుల పువ్వులు నింపి, దోసిట వలపుల పువ్వులు నింపి, నీ కోసమే వేచితి రావోయి. అందాల బొమ్మతో ఆట ఆడవా. చల్లగాలితో కబురం పితిని, చల్లగాలితో కబురం పితిని, చందమామలో వెదకితినోయి. తార తారను అడిగితినోయి, దాగెదవేలారాయి. అందాల బొమ్మతో ఆట ఆడవా. నల్లని మేఘము జల్లు కురియగా, నల్లని మేఘము జల్లు కురియగా, గల్లు నాడే నీలినె మలినై. నినుగని పరవశమందెదనోయి, కనికరించిటు రావోయి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. ధన్యవాదాలు. ఇలాంటి పాట కంపోజ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ దేర్ విత్ హిస్ అసిస్టెంట్స్ అండ్ అలాంగ్ విత్ దెమ్ మామూలుగా కవి ఉంటాడు, డైరెక్టర్ ఉంటారు. ది డాన్స్ డైరెక్టర్ ఆల్సో సిట్స్. లేకపోతే ది లాస్ట్ మ్యూజిక్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ లైక్ దట్. హౌ టఫ్ దట్ మ్యూజిక్ వాజ్. నాట్ దట్ రాజేశ్వరరావు గారు కంపోజ్ చేయలేరని కాదు, తను ఏం షార్ట్స్ తీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే నృత్య ప్రధానమైన పాటలన్నిటినీ కూడా షార్ట్ డివిజన్స్ 99.9% డాన్స్ డైరెక్టరే చేస్తాడు. కొరియోగ్రఫీ చేసేవాడు అతనే, పైన నుంచి పర్యవేక్షించేవాడే దర్శకుడు. ఇలాంటి పాటలన్నీ కూడా ఏ షాట్ కావాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ క్లోజ్ షాట్ కావాలి, ఇవన్నీ కూడా నిర్ణయం చేసేది నృత్య దర్శకుడే. నృత్య దర్శకుడు కూర్చోకపోతే ఆ థర్డ్ మ్యూజిక్ ఒక్కసారి వాయిస్తారు నా కోసం.
ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్. ఇది జతి చెప్పినప్పుడు డాన్స్ డైరెక్టర్కి మ్యూజిక్ వస్తే కొంచెం ఈ రాగంలో పాడటం కూడా జరుగుతుంది. లేదంటే తగదిమి తగదిమి తరిగిట తరిగిట తగదిమి తరిగిట తరికిట తరికిట తగదిమి తరిగిట తరికిట తరికిట. ఇక్కడేమో ఒక 2 ఆవర్తాలు దానికి మన రిధం వాయించేస్తామండి. తరడి తగదిం తగదిమిత తగదిం తగదిమిత తగదిం తగదిమిత ఇలా తీర్మానం కావాలండి నాకు అంటే దానికి అది ఆ జతిని రాసుకొని దానికి మ్యూజిక్ని కంపోజ్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్. ఇట్ హ్యాపెన్స్ వెన్ దే బోత్ సిట్ టుగెదర్. దట్స్ వై ఇట్స్ అ టీమ్ వర్క్. దీన్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. ఈ లోపల వాళ్ళ మేధకు ఎంత పదును పెడతారో ఎంత రాస్తారో. ఈ కాఫీ రాగాన్ని ఒకసారి పాడేస్తే 1.5 నిమిషంలో అయిపోతుందండి రాగం. కాఫీ రాగం 1.5 నిమిషంలో అయిపోతుంది. ఇది ఒక పక్కన దాశరథి గారు రాస్తూ ఒక పక్కన ట్యూన్ ఇస్తూ ఇంకోసారి ఆయన రాసిన దానికి మళ్ళీ ట్యూన్ చేస్తూ ఇది గివ్ అండ్ టేక్ పాలసీస్. లేకపోతే ఇంత ఆర్ద్రంగా ఇంత అర్థపూర్ణంగా పాటను కంపోజ్ చేయడం చాలా కష్టం. ఎంత గొప్ప మహానుభావులండి, ఎంత గొప్పగా కంపోజ్ చేశారు పాట. ఆ దోసిట వలపులు పువ్వులు నింపి అనడానికి ఎంత అందంగా కంపోజ్ చేశారు రాజేశ్వరరావు గారు. దోసిట వలపుల పువ్వులు నింపి, ఇక్కడ భక్తి కావాలి. దోసిట వలపులు పువ్వులు నింపి దేనికి? నీ కోసమే వేచితిరావోయి అందా. For you, man, for you, bloody fellow, with flowers I am waiting. Why don't you come? That musically he has presented in such beautiful fashion. వాళ్ళతో పని చేయడం నాకు నేను చేసుకున్న పుణ్యం సార్. ఇలాంటి ఒక్కొక్క పాటను గురించి సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్లు పొందొచ్చండి. మనం సో అన్ఫార్చునేట్ వీ డోంట్ రికగ్నైజ్ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ దీస్ గ్రేట్ పీపుల్ హ్యావ్ పుట్ బిహైండ్ విత్ దేర్ లెటర్స్ అండ్ విత్ దేర్ స్వరాస్ అండ్ దేర్ సింగింగ్. మై గుడ్నెస్, ఇట్స్ నాట్ ఎ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఇన్ టాకింగ్. ఏ వాగ్గేయకారులకు తీసిపోయినటువంటి కృషి సినిమాల్లో 4 నిమిషాల పాటల్లో ఎంత గొప్ప గొప్ప అనుభూతులను మనకు మిగిల్చినటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చినా మాత్రం మన రుణం తీర్చుకోగలం వాళ్ళకి. పిండియాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు, దక్షిణామూర్తి గారు, రాజేశ్వరరావు గారు పాడినటువంటి మన కోయిలలందరూ కూడా ఎంత గొప్ప గొప్ప. మీ అందరూ చెప్తుంటారు మీ పాటలు విని మేము బతికామండి, మీ పాట రోజు వింటుంటామని. ఆ మ్యూజిక్ మనకి ఎంత ఇచ్చిందో ఆలోచిస్తే మాత్రం వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా మన రుణం తీర్చుకోలేము. దట్స్ ఆల్. ఈ పిల్లలు కూడా ఆ పాటలు పాడి మనల్ని ఇంకా రుణగ్రస్తులు చేస్తారు. దట్స్ ఆల్. ఏం చెప్పగలనమ్మా నువ్వు? అంత బాగా పాడే పాట, చాలా బాగా పాడావు. There are 1 or 2 fine tunings. Let's forget about it. Thank you very much for taking me to a different strata of expression. That's all I can say to you all. I am very grateful to you. I am indebted to you all. To you all. God bless you. Thank you.